అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి వీడియోలు నేను మీకు ఇప్పుడు చూపెట్టబోతా ఉన్నా. ఒకసారి కొన్ని వీడియోలు మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి. నిన్న మాగంటి సునీత పెట్టినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు పొన్నం ప్రభాకర్ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఒక వ్యక్తి ఏడవద్దా, ఒక వ్యక్తి కన్నీళ్ళు రావద్దా, ఒక వ్యక్తికి బాధ ఉండదా, బాధపడితే ఆ బాధను మీరు సానుభూతికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే అంటగడతారా? ఇట్లా రకరకాలుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మాగంటి సునీత గారు నిన్న భారీ బహిరంగ సభలో మాగంటి గోపీనాథ్ని ఆమె ఎందుకో ఊహించుకొని పాపం ఆమె ఏడ్ చేసింది. అంటే మాట్లాడుతున్నటువంటి క్రమంలో మా భర్త నా కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయింది కదా అని చెప్పి కొంత బాధపడి ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి అంశం. కన్నీళ్ళు పెట్టుకున్నతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు. పొన్నమన్న ఏం చెప్తున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. విన్నారా మన అన్న చెప్తున్న మాట. పొన్నమన్న ఈ మధ్యకాలంలో 2-3 వివాదాలలో ఉన్నాడు. పొన్నమన్న మొన్న అడ్లూరి లక్ష్మణ్ ఒక మాట అన్నది, తర్వాత ఇంకా రకరకాలుగా అన్నటువంటి మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. తర్వాత ఒక మినిస్టర్ ఏకంగా సారీ అని చెప్పాడు. తర్వాత మీడియా వాళ్ళ పైన ఇట్లా బల్ల గుద్ది అని చెప్పినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు సభలో మాట్లాడుతుంటే సడన్గా భర్త గుర్తుకొచ్చాడు. భర్త గుర్తుకొచ్చినప్పుడు సడన్గా ఏడ్చేసింది. ఏడవడం తప్ప? ఏడుస్తే సానుభూతి కిందకే వస్తుందా? సరే ఫర్ ఎగ్జాంపుల్ మాగంటి సునీత గారు సానుభూతి కోసమే ట్రై చేస్తున్నారు అనుకుందాం. జనాలకు తెలియదా? పబ్లిక్ ఏమన్నా పిచ్చోళ్ళ? పబ్లిక్ తెలియదా ఆమె సానుభూతికి ప్రయత్నం చేస్తున్నా? నిజంగానే ఆమెకు ఏడుపు వచ్చిందా? బీఆర్ఎస్ వాళ్ళు ఏడవమని చెప్పిర్రా? కేటీఆర్ ఏడవమని ప్రెజర్ చేసిండా? హరీష్ రావు ఏడవమని ప్రెజర్ చేసిండా? ఇవన్నీ ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలుసు కదా. ఆమె ఏడ్చినటువంటి ఏడుపు మీద కూడా వీళ్ళు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ ఏడ్చినటువంటి ఏడుపు పైన కూడా కామెంట్ చేస్తున్నాడు. అంటే భర్త చనిపోయినప్పుడు ఏడవద్దు, నవ్వాలా? సభ ముందు నవ్వాలా? అంటే ఏడుపు రాదా మనిషికి? ఏడుస్తే మీకు ఇబ్బంది అయిపోయిందా? కొంతమంది కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారట ఆమె ఏడవడం వల్ల బాగా సానుభూతి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అంటున్నారట కొంతమంది లీడర్లు. వచ్చిన బాధ ఏంది? ఏడుస్తే వచ్చినటువంటి బాధ ఏంది? ఆమె మన గంటలు ఏడ్చిందా? 2 నిమిషాలు గుర్తుకొచ్చిండు మాగంటి గోపీనాథ్. నా సొంత భర్త సడన్గా నా కళ్ళ ముందే చనిపోయిండు, నా కుటుంబ సభ్యుడు, వాళ్ళ పిల్లలు కూడా ఏడ్చినారు, మా నాయన చచ్చిపోయిండు కదా అని చెప్పి. ఎవరికన్నా ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తుంది, బాధ ఉంటుంది, దుఃఖంలో ఉంటారు. దాంట్లో వచ్చినటువంటి బాధ ఏమున్నది? పొన్నమన్న ఒక్కడే కాదు, అయ్యో ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. విన్నారా? తుమ్మలసారి చెప్తున్నాడు ఆడబిడ్డ కన్నీళ్ళ లెక్క వాడుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే ఏడవమని చెప్తున్నారట. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు నువ్వు బాగా ఏడవాలమ్మా, స్టేజ్ ఎక్కుడుతో ఏడవాలని చెప్తున్నారట. ఉత్తగానే ఏడవాలంటే ఎవరికి ఏడుపు రాదు. ఉత్తగానే నిల్చొని ఏడవమంటే ఇప్పుడు నన్ను ఏడవమని చెప్పు, ఏడుతానా గంటసేపు నేను? అట్లా రాదు కదా. వాళ్ళ భర్త గుర్తుకొచ్చిండు. నాకంటే ముందు మా భర్త ఇబ్బంది పడ్డాడు, పాపం నా కళ్ళ ముందు మా భర్త హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయింది కదా అనేటటువంటి ఒక బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. ఏమొస్తుంది? ఒక పని చేయరు మరి, నవీన్ యాదవ్ అన్నని కూడా ఏడవమని చెప్పుర్రి, సానుభూతి వర్కౌట్ అవుతుంది కదా. నవీన్ అన్న కూడా చెప్పుర్రి, నవీన్ నువ్వు ఏడు, నీకు బాగా ఓట్లు పడతాయి అంటే నవీన్ అన్న కూడా ఎడతాడు. నవీన్ అన్న కూడా స్టేజ్ ఎక్కించి నవీన్ అన్నకు చెప్పుర్రి, నా పైన అందరు దుష్ప్రచారాలు చేస్తుర్రు, నన్ను ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పి నవీన్ అన్నను కూడా ఏడవమని చెప్పుర్రి. నవీన్ అన్న ఏడితే కూడా మస్తు మంది సానుభూతి వస్తుంది, బాగా ఓట్లు వేస్తారు. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సభలు మీటింగ్లు పెడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ప్రజలను. అంతమంది ప్రజలను చూసిన తర్వాత రే గోపీనాథ్ కోసం ఇంతమంది జనం వచ్చిర్రు, గోపీనాథ్ ఈరోజు ఇక్కడ ఉంటే బాగుంటుండే కదా అనేటటువంటి ఆలోచనతో ఏడ్చిందేమో. వచ్చిన బాధ ఏముంది ఏడుస్తే?
ఏడుపుని కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఏడవలే ఎలక్షన్ టైంలో? ఇదేనా చివరి ఎన్నిక, మీరు నన్ను గెలిపించుకుంటారో ఓడగొడతారో మీ ఇష్టం, మీరు ఏడవలే? మరి మీరు ఏడ్చినప్పుడు ఏం లేదా? మీరు గెలిపించుకోవాల్సిందే. ఇన్ని రోజులు పోటీ చేసి ఓడిపోయినా నా జీవితం మీకు ముడిపడి ఉన్నది, మీకు అంకితమై ఉన్నది, ఇవన్నీ డైలాగులు చెప్పలే? మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేరు? ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే ఏడుస్తా తప్ప. ఈ ఒక్క అంశమే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం జూబ్లీ హిల్స్లో ఒక ఇంట్లో 20 ఓట్లట, ఒక ఇంట్లో 40 ఓట్లు, ఒక అపార్ట్మెంట్లో 205 ఓట్లట. ఒక అపార్ట్మెంట్లో, ఆ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు? లెక్కేసి అపార్ట్మెంట్లో 70-80 మంది ఉంటారు. కానీ 205 ఓట్లు తీసుకొచ్చారు. మరి ఎట్లా ఏడికెళ్ళి వచ్చినాయంటే చిన్న పొరగాళ్ళకు కూడా ఇచ్చిరా ఓటర్ ఐడీలు? ఎట్లా చిన్న పొరగాలు ఇప్పుడు పుట్టినటువంటి పొరగాళ్ళకు కూడా ఇచ్చిరా ఓటర్ ఐడీలు? ఒక అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్లో ఓట్లు 82 ఉంటే 205 ఓట్లు తయారు చేసిరి. ఏడికెళ్ళి వచ్చినాయి ఓట్లు? దేనికెళ్ళి వస్తాయి ఆ ఓట్లు? ఇప్పుడు ఇంకోటి ఏంది ఎలిగేషన్, నవీన్ యాదవ్ మొన్న ఓటర్ ఐడీలు పంచిండు జూబ్లీ హిల్స్లో. నవీన్ యాదవ్కి అంత ఇంట్రెస్ట్ ఏంది ఓటర్ ఐడీలు పంచాల్సినటువంటి అంత ఇంట్రెస్ట్ ఏమొచ్చింది ఇప్పుడు? ఓటర్ ఐడి ఎవరైనా నార్మల్గా అప్లై చేసుకుంటారు, ఓటు కోసం అప్లై చేసుకుంటారు. ఓటర్ అప్లై చేసినా, లేకపోతే ఆధార్ కార్డు అప్లై చేసినా, లేకపోతే పాన్ కార్డ్ అప్లై చేసినా బేసిక్గా మనకి ఏముంటుంది, మన పోస్ట్కి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. మన ఇంటి అడ్రస్ ఇస్తాము, మన ఊరు, తర్వాత మన మండలం, అన్ని పిన్ కోడ్ అన్నీ ఇస్తాం కాబట్టి మనకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి తెచ్చిచ్చిపోతారు. పొలిటికల్ లీడరు ఈడ నిల్చొని రామ్మ తీసుకో అని చెప్పి కార్డు ఏం పంచరు. కానీ మన నవీన్ యాదవ్ అన్న పంచిండు కార్డులు. కాబట్టి కొంత అనుమానం వస్తున్నది ఏమైనా చేసిర్రా అని చెప్పి. తర్వాత మొన్న రాహుల్ గాంధీ ఒక పెద్ద మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ పెట్టి సోషల్ మీడియాలు మొత్తం పెట్టి, ముంగట యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత పెద్ద పెద్ద శాటిలైట్ మీడియాస్ పెట్టి పెద్ద లైవ్ చేసిండు. ఇవో నా దగ్గర గిన్నె ఉన్నాయి, ఇవన్నీ దొంగ ఓట్లు, ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు, ఆ రాష్ట్రంలో దొంగ ఓట్లు అని చెప్పి ఆ మొత్తం ఇగో గింత కట్టబట్టుకొచ్చిండు, అవన్నీ చూపించిండు. మరి ఈ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్, అది కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో ఈ దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం ఏంది? మరి ప్రభుత్వం అడ్డుకోవచ్చు కదా దొంగ ఓట్లు నిజంగానే వస్తుంటే. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు దొంగ ఓట్ల గురించి చెప్పిండు కాబట్టి ఇక రాహుల్ గాంధీ చెప్పిండు కదా, ఏం కాదు అని ఏమను ప్రయత్నం చేస్తుర్రా, అట్లా గెలుద్దామనే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి రకరకాలుగా ప్రతిపక్ష పార్టీ లీడర్లు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు కేటీఆరే మాట్లాడిండు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అంటున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి తిన్నది అరుగుతలేదా? కేటీఆర్ ఎందుకు మాట్లాడతాడు? మరి నిజంగానే కేటీఆర్ వాళ్ళే చేస్తే, దొంగ ఓట్లు కేటీఆర్ వాళ్ళే తయారు చేస్తే కేటీఆర్ ఎందుకు మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి? కేటీఆర్ ఎందుకు చెప్తాడు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి భారీ బహిరంగ సభలో, మీటింగ్లో? దొంగ ఓట్ల పైన గెలవాలంటే దొంగ ఓట్లతోనే గెలుస్తారు కదా. మరి కేటీఆర్ మీటింగ్ పెట్టి అనాల్సిన అవసరం ఏమున్నది? మీకు కొన్ని ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తా. వాళ్ళ ఇంటోళ్ళు మాట్లాడినటువంటి మాటలే. కేటీఆర్ ఏం మాట్లాడి ఒకసారి వినండి. ఇంకా దారుణమైన విషయం, ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో 250 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 180 ఓట్లు, ఇక మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు. ముందు మేము కూడా ఏమనుకున్నాం, అవేమన్నా అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు. పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు. ఈ రకంగా మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరి చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125, ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సిఇఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు,
అంటే ఒక్క ఇంట్లో హిందూ ముస్లింలు అందరు ఉన్నారు, ఏమైనా హాస్టలా అదేమన్నా ఒక్క ఇంట్లో ఏమన్నా సత్రమా? ఏం చెప్పాలి ఇక? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు. కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118. ఈ ఇంటికి పోయినాం, పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు రెండో ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళీ రెండో ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు. అట్లాగే మిరియాల సత్తయ్య, అశోక్ మిరియాల గారు, వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల, వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది. వారిని ఇవి 2 ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. మనం అక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటు ఉంది, గద్వాల ఓటు ఉంది, కొత్తగా అశోక్ మిరియాల గారికి జూబ్లీహిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి, వీరికి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్, వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది. కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేల్. చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్ లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న CEO గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు, రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా, లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. అది కేటీఆర్కి సంబంధించిన వర్షన్. ఓసారి వాళ్ళ ఇంటి మనుషులు ఏం చెప్పారో అది కూడా వినండి. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మనుషులే, అంటే ఓనర్లు ఏం మాట్లాడిందో కూడా వినాలా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం బలం పెరుగుతుంది, మనం ఇంకా గట్టిగా వీడియోలు చేసే కార్యక్రమం చేయవచ్చు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, వీడియోలు పోకుండా చూసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయినా సరే ఇంకా మనం బలంగా ముందుకెళ్తున్నాం. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మనం బూస్టప్ ఇవ్వచ్చు. రైట్, ఒకసారి ఆ ఓనర్లు మాట్లాడినటువంటి ఆ వీడియో చూడండి. 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి, కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్ననే అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్. ఆయన 60 గజాల బిల్డింగ్ లో 26 ఓట్లు ఉన్నాయట. అంటే 26 మంది ఉండాలన్నట్టు. 60 గజాల ఇంట్లో 26 మంది ఏడబడతారు మరి? 250 గజాలు ఉన్నటువంటి ఇంట్లోనే 10 మంది పడతారు చక్కగా. 10 మంది కన్వీనియంట్, 15 మంది పడుకోరు. 250 గజాలు ఉన్న ఇంట్లోనే, డూప్లెక్స్ ఇల్లులోనే, డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నటువంటి దాంట్లోనే అడ్జస్ట్ కాలేకపోతారు. మరి ఈ 60 గజాల ఇంట్లో 26 మంది అంటే మరి ఎట్లనో మరి ఈ ఓటర్ల కథ చూస్తుంటే. చూడు, వాళ్ళు చెప్తున్న మాటే కదా. అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే. మేము అడిగాం, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి
అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. మీరు ఈ కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా, ఈ కాలనీలో కనీసం ఈ కాలనీలో అయినా ఎవరైనా నివసించేవారు? వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేండి, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడు ఇల్లు 80 గజాలది, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పిండు. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. విన్నారా? ఒక ఇంట్లో 26 మంది, ఇంకో ఇంట్లో 43 మంది ఓటర్లు. ఒక ఇంట్లో 80 గజాల ఇంట్లో 43 మంది అట. ఒక ఇంట్లో అయితే ఏకంగా 205 మంది, ఒక ఇంట్లో 250 మంది, 180 మంది. యాడికెళ్ళి వెళ్తారు ఈ ఓటర్లు అంతా ఒక ఇంట్లోనే? ఓ కాలనీల్లో గల్లీల్లో అంటే ఏమో ఇంట్లోనే. ఇది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత ఓ వైపు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పంచాయతీలు నడుస్తూ ఉంటే ఈయన కథ చూడురా, ఈయన గమ్మత్ చూడుర్రి. ఈయన కమెడియన్ కంటే ఎక్కువ అయిపోయిండు మన మల్లన్న, మేడ్చెల్లు మల్లారెడ్డి. ఇక మామూలు కామెడీ కాదు, ఈయన చూసి నవ్వుకోవాలి మనం కాసేపు. గంత కామెడీ చేస్తుండ అన్న. ఆయన ప్రచారం చూడుర్రి, ఏం లేదా దుయ్యానికి దూస్తుండు. ఆ ట్రిమ్మర్ ఆన్ చేయక ముందుకే కటింగ్ తీస్తుండు అన్న మల్లన్న. ఈయనకు సంబంధించినటువంటి కామెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రిమ్మరే ఆన్ చేయలేదట. చాలా అదృష్టం అన్న కామెడీకి. ఇట్లా కామెడీ. నేను ఏమంటున్నా బీఆర్ఎస్ వాళ్ళకంటే ఫస్ట్ ఈ కమెడియన్ని తీసేయరు ఇడికెళ్ళి. ఈయన ఉండడం వల్ల జూబ్లీ హిల్స్లో పడే ఆ 10 ఓట్లు కూడా పడాయి. ఈయన తీసేసి ఆడ మేడ్చల్ కాయని ఆయనకి ఏమైనా పని ఉంటే అప్పయ్యిపోరు మల్లన్నకు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా పని ఉంటే, ఏమైనా మీటింగ్లు, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మల్లన్నకు అప్పయ్యిపోరు. అనవసరంగా జూబ్లీ హిల్స్కి తీసుకొచ్చి కామెడీ చేయకూరి. ఎందుకంటే సునీత గారు కన్నీళ్లు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అట. తర్వాత మాగంటి సునీత వాళ్ళ గోపినాథ్ వాళ్ళ కూతురు పైన అక్రమ కేసులు పెడుతున్నారు, ఆమెను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆమె ఇప్పుడు బయట తిరగొద్దట, ఆమె ప్రచారం చేయొద్దట. ప్రచారం చేస్తే వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుందట. ఏం చెప్పాలా? ఆమె పైన కేసులు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మాగంటి సునీత ఏడుస్తే ఆమె దొంగ ఏడుపు, ఆమె కావాలనే ఏడుస్తుంది, ఆమె సానుభూతి కోసం ట్రై చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. సరే, సానుభూతి కోసమే ట్రై చేస్తుంది, జనాలకు తెలియదా? ఆమె నిజంగానే సానుభూతి కోసమే ట్రై చేస్తుంది అనుకుంటే జనాలు ఓటేయరు. లేదు గోపినాథ్ గుర్తుకొచ్చిండు, తన భర్త గుర్తుకొచ్చిండు, యాదికొచ్చిండు కాబట్టి కన్నీళ్ళు పెట్టుకుంది అని ప్రజలకు అనిపిస్తే ఓట్లేస్తారు. దాంట్లో వచ్చిన బాధ ఏముంది వీళ్ళకు? సానుభూతే కావాలనుకుంటే నవీనన్నను కూడా ఏడవమని చెప్పుర్రి. నా పైన అందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతురు, నా పైన కుట్రలు చేస్తున్నారు అని చెప్పి నవీనన్నను కూడా ఏడవమని చెప్పుర్రి. మరి అయిపోతుంది. ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది. ఇంతమంది జనాలు కనబడేసరికి సడన్గా ఆమె కన్నీళ్ళు వచ్చేసింది, బాధ అనిపించేసింది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏడవాలి కదా, అట్లా ఏడవాలంటే ఇప్పుడు కొంతమంది అంటారు హరీష్ అన్న కూడా ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు, హరీష్ అన్న కూడా యాక్టింగ్ చేసిందంటే హరీష్ రావుకు గోపినాథ్ బాగా దగ్గరట, మామూలు దగ్గర కాదు, చాలా వెరీ క్లోజ్ అట. ఎందుకంటే కేటీఆర్ ఉంటే హైదరాబాద్లో కొన్నిసార్లే ఉంటాడు, కేటీఆర్ ఉంటే ఎర్రబల్లి ఫామ్ హౌజు, లేకపోతే కేటీఆర్ ఎక్కువ సిరిసిల్ల సైడ్ అటు సైడ్ ఉంటాడు. హరీష్ రావు జూబ్లీ హిల్స్ ఇటు ఈ గోపినాథ్కి దగ్గర, తర్వాత హరీష్ రావుకి సంబంధించినటువంటి ఇల్లు ఇటు గచ్చిపోలి సైడు, కాబట్టి ఇక లోకల్నే ఉంటారు, బాగా క్లోజ్ అట వాళ్ళు. సో సునీత ఏడుస్తుంటే హరీష్ అన్న కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. హరీష్ అన్న ఏం ఫస్ట్ టైం కాదు కన్నీళ్ళు పెట్టుకున్నది. ఒక చిన్న పాప మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోయింది హరీష్ రావు. హరీష్ రావు అప్పుడు కూడా ఏడ్చేసిండు. హరీష్ అన్నకు చాలా తక్కువ ఎమోషన్గా కనెక్ట్ అయిపోతాడు ఆయన, కాబట్టి ఆయన ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లను కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. లీడర్లు ఏమంటారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు ఏడోమని చెప్తున్నారు సునీతకు. సునీత ఏ ప్రోగ్రామ్ చేసినా కన్నీళ్ళు పెట్టుకోమంటుర్రు. అంటే ఇక సునీతక్క ప్రచారం పోతే ప్రతి ఇంటికి కన్నీళ్ళు పెట్టుకోవాలి ఇక అట్లా అంటే.
ఆమె ఏదో ఎమోషన్ అయింది, బాధ అనిపించింది, దుఃఖంలో ఉంది. భర్త చనిపోయి ఎక్కువ రోజులు కూడా అయితలేదు, దాదాపు ఒక నెల 2 నెలలు అవుతున్నది, 2-3 మంత్స్ అంతే. కాబట్టి బయటికి రావడానికి టైం పడుతుంది కదా. ఆమెకి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇప్పుడిప్పుడే పాలిటిక్స్లో వచ్చింది. సో ప్రతి అణువణువు గుర్తుకొస్తాడు వాళ్ళ భర్త. ఇక మా భర్త కూడా అప్పట్లో ఇట్లా ప్రచారం చేసేది, మా భర్త కోసం ఇంతమంది జనాలు వచ్చేది, సో మా భర్త లేని ప్లేస్లో నేనున్నా అని చెప్పి గుర్తుకొస్తుంది. ప్రతి క్షణం కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయన చనిపోతే వాళ్ళ కూతురు పోటీ చేస్తే, వాళ్ళ కూతురు గెలిచి వాళ్ళ కూతురు కూడా చనిపోతే ఇంకో కూతురు పోటీ చేస్తే స్టిల్ ఆమె ఏడుస్తుంది. ఇంకా మా నాన్న పోటీ చేసి మా నాన్న గెలిస్తే చనిపోయిండు, తర్వాత మా అక్క పోటీ చేస్తే మా అక్క గెలిస్తే చనిపోయింది, నేను పోటీ చేసిన, నేను ఓడిపోయినా పర్లేదు, కానీ నాకు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, మా అక్క ప్లేస్లో నేను వచ్చిన, మా నాన్న ప్లేస్లో మా అక్క వచ్చిందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటారు. సర్వసాధారణం కదా. కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చినప్పుడు, లేనటువంటి వ్యక్తులు గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికైతే ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో రకరకాలుగా జనాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలా కమెడియన్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఓటర్ ఐడీలు, ఫేక్ ఐడీలు, ఇవన్నీ కంప్లీట్ ఫేక్. వీళ్ళు ఎవరో కూడా తెలియదట. దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 ఓట్లు మినహాయిస్తే మొత్తం ఫేక్ కంప్లీట్గా ఈ లిస్ట్లో ఉన్నాయి. ఏదైతే పెన్నులతోటి గుండం పెట్టినట్టు ఉన్నాయో మొత్తం ఫేక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 తప్ప మొత్తం ఫేక్. తర్వాత దీంట్లో కూడా ఫేక్, అన్ని ఫేక్ ఓట్లే, మొత్తం ఫేక్ ఓట్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ 2 తప్ప మిగతా మొత్తం ఫేక్ ఓట్లే. ఈ మొత్తం అదే కథ. దాదాపు 12,000 నుండి 13,000 ఫేక్ ఓట్లు తయారు చేసిరు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్. బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్తున్నారు? నవీన్ యాదవ్ ఎందుకు ఓటర్ ఐడీలు వంచిండు, ఆయనకేం అవసరము, ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చినప్పుడు, ఎన్నికల నిబంధనలు వచ్చినప్పుడు నవీన్ యాదవ్ ఓటర్ ఐడీలు పబ్లిక్ని పిలిచేయడానికి గల కారణం ఏంది? ఓటర్ ఐడీలు అప్లై చేస్తే డైరెక్ట్ పోస్ట్ రూపంలో వస్తుంది, పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి ఇంటికాడ ఇచ్చొస్తాడు. నవీన్ యాదవ్కి ఏం పని అనేది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్. తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం.